ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. జనరల్గా ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా ముత్తైదువులకి చీర పెట్టడము, జాకెట్టు, గాజులు పెట్టడము ఇలా చాలామంది స్త్రీలు చేస్తూ ఉంటారు. అయితే తాంబూలం అది ఇచ్చేటప్పుడు చాలామంది కొన్ని చోట్ల ఎలా జరుగుతూ ఉంటుందంటే, ఇంతకుముందు ఎవరైనా మీకు ఒక తాంబూలం కానీ, చీర కానీ, రవిక కానీ, గాజులు కానీ ఇచ్చుంటే అవి బాగున్నాయిలే అని ఎవరైనా మళ్ళీ మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి అవి పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టడం వల్ల ఎలా ఉంటుందంటే, రవిక కావచ్చు, చీర కావచ్చు, గాజులు కావచ్చు, ఇలాంటి తాంబూలాదులు కావచ్చు, ఇవి ఇంకొకరికి పెట్టేసినప్పుడు అవి ఎలా ఉంటుందంటే, ఈ ఈ పెట్టినటువంటి మనకు వచ్చినటువంటి ప్రాప్తం ఏదైతే ఉందో, ఒక ముత్తైదువులాగా వచ్చినటువంటి అంశము వేరే వాళ్ళకి ఇచ్చేసినట్టుగా అయిపోతుంటుంది. మళ్ళీ తిరిగి విభూతి అది. ఇప్పుడు ఎవరైనా ఒక స్త్రీని గౌరవించి చక్కగా ఒక తాంబూలాదులు ఇచ్చి చక్కగా చీరో గాజులో ఏవో పెట్టారనుకోండి, అవి మళ్ళీ మన ఇంట్లో ఉండిపోయినాయి కదా అని చెప్పి ఇంకొకరికి సేమ్ అలాగే ఇచ్చేయడం వల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే, అది ఒక రకంగా విభూతి, భగవంతుడు ఇచ్చినటువంటి, అమ్మవారు ఇచ్చినటువంటి విభూతి. దాన్ని వినియోగించుకోవాలి వీలైనంత వరకు, లేదా ఒక చోట చక్కగా భద్రంగా పెట్టుకోవాలి. అంతే తప్ప దాన్ని మళ్ళీ ఇంకొకరికి ఇచ్చేయడము, మళ్ళీ ఏదో బాగుందిలే ఇది ఇంకొకరికి ఇచ్చేయచ్చు అన్నట్టుగా ఉన్నప్పుడు మనం తీసుకున్నటువంటి ఫలము ఇంకొక రకంగా అయిపోతుంది. ఒకవేళ మీరు అలాగే ఇవ్వాలి ఏదైనా తాంబూలాలు అన్నప్పుడు, మీ ధనంతో, మీ వాతావరణంతో, మీ ఇంట్లోని మీరు సపరేట్గా తీసుకుని ఇచ్చినప్పుడు అది సంపూర్ణమైనటువంటి తాంబూలంగా, సంపూర్ణమైనటువంటి పసుపు కుంకాలుగా, సంపూర్ణమైనటువంటి ఫలాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనది సొమ్ము ఎలా ఉంటుంది, ఏ రూపంలో ఉంటుందంటే, మనం ఎవరైనా ఏదైనా సంపద ప్రకారంగా ఇచ్చినప్పుడు దాని ప్రభావము చాలా గొప్ప విశేషమైనటువంటి లాభంగా తిరిగి మనకి భగవంతుడికి మనం ఇచ్చినటువంటిది ద్విగుణీకృతం అవుతుంది. అలాగే ఇలాంటి ఒక సౌభాగ్యవతులకి, ముత్తైదువులకి ఇచ్చినటువంటిది ఏదైనా కానీ తిరిగి మళ్ళీ అంత ప్రసాదంగా ఏదో రూపంలో ప్రాప్తమవుతూ ఉంటాయి. అందువల్ల ఈ జాగ్రత్త పడండి, మంచిదండి. ఓం నమ శివాయ.